శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16 జూన్ నుంచి 22 జూన్ మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం, ఒక బుధాదిత్య యోగం, అలాగే ఒక ధనయోగం ఏర్పడడం జరిగింది. ఇది ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం బుధ రవి కలిసి ఉండడం అన్నది ఈ జాతకుడికి ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు బుధుడు కలిసి ఉండడం కూడా ఒక ఉన్నత విద్యాయోగం. మరి శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండి మరి ధనుసు రాశిని వీక్షిస్తున్నాడో, ఇది వైఫ్ లేదంటే భర్త లేదా భార్య యొక్క జీవన విధానం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మంచి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక విధంగా మరి ఇది స్త్రీ జాతకం అయితే భర్తకి మంచి అవకాశాలు, టాలెంట్ పెరగడం, ప్రభుత్వ రంగాల్లో ఉన్నత పదవి, గుర్తింపు ఇలాంటివి వస్తాయి. అదే ఇది మగవాడి జాతకం అయితే వాళ్ళ భార్యకి ఒక మంచి పదవి, గుర్తింపు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ శుక్రుడు రాశిని వీక్షించడం వల్ల ధన విషయంలో మళ్ళీ ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా అది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ చూసిన వాళ్ళకి ఏదో బాగుంది, అదృష్టవంతుడు అయ్యాడు, ఎక్కడి నుంచో ధనం వచ్చిందని అనుకుంటూ ఉంటారు. ఇది కామన్గా ధనుసు రాశి వారికి జరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి వచ్చిన ఇబ్బందులు ఎక్కడ ఉంటుందంటే, వాడి జీవితంలో ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించే టాలెంట్ ఉన్నా, వాడు నిజాయితీగా సంపాదించినప్పుడు మాత్రమే వాడి యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, ఆదాయం వస్తూ ఉంటుంది. ఏమాత్రం అత్యాశకు పోయినా, వేరే విధంగా డబ్బు సంపాదిద్దాం అనుకున్నా, మామూలుగా అతను ఎప్పుడూ తీసుకునే ఛార్జ్ కన్నా ఎక్కువగా తీసుకున్నా కంపల్సరీగా ఆ ప్రభావం జాతకుడి మీద పడుతూ ఉంటుంది. సడన్గా ఏదో ఇబ్బంది వచ్చి అధిక ఖర్చులు రావడం, ఇతరుల యొక్క ఈర్ష్యకి అసూయకి గురవ్వడం, ఏదో విధంగా ఇల్ హెల్త్ పాడడం జరుగుతుంటుంది. కాబట్టి ధనుసు రాశి అంటే ఇది సహజ రాశి చక్రంలో భాగ్యరాశి. దీనికి గురువు అధిపతి. అంటే 10 మందిని మంచి మార్గంలో పెట్టే వ్యక్తి అతనే వేరే మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తే ఎంత పొరపాటు అవుతుంటుందో, ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్ సక్సెస్ ఉంటుంది. ఏదైనా వాళ్ళు సరదాలు, సంతోషాలు ఉన్నా ఖచ్చితంగా ఈ వాయిదా వేసుకోవాలని తప్ప, సరే ఏదన్నా మనం ఈ మార్గంలో వెళ్దాం, వేరే మార్గం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది పడడం, దాని తర్వాత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా మరి ఈ జన్మకి ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించినందుకు కంపల్సరీగా మీరు నిజాయితీగానే నడవండి. మీతో పాటు 10 మందిని మంచి మార్గంలోనూ నడిపించే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోరాడే ప్రయత్నం చేయండి. అందుకనే స్వాతంత్ర సమరం జరిగే టైంలో ఇంచుమించుగా స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నం అందే జన్మించడం జరిగింది. వాళ్ళే పోరాడి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దానికి వాళ్ళకి అనుకున్నంత పదవి రాలేదు, వాళ్ళకి ఎటువంటి అధికారం కూడా రాలేదు. అయినప్పుడు కూడా వాళ్ళు సైలెంట్గానే వాళ్ళు ఆత్మసంతృప్తితో జీవన విధానం సాగించడం జరిగింది. అయితే ఈ ధనుసు రాశి వారు కూడా అనుకున్నది సాధించామనే సంతృప్తి తప్ప ఆర్థిక పరంగా వీళ్ళకి ఎటువంటి ధనం రాదు, గుర్తింపు రాదు. ఆ విధంగా వీళ్ళు సాగుతూ ఉంటుంది. అయితే శని భగవానుడు వీళ్ళకి మంచి బలవంతుడై 3వ స్థానంలో ఉండడం వల్ల ఇతరులకు చేసే సహకారం మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. వాళ్ళకి ఏదో విధంగా జీవనోపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే మరి అతి త్వరలో శని భగవానుడు వక్రగమనంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని చికాకులు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు మనం వచ్చే వారం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం రాహు 4వ స్థానంలో ఉండడం కొంతవరకు ఏంటంటే జాతకుడికి మనసు ఆకస్మికంగా అనేక రకాల చికాకులకు గురవుతూ ఉంటుంది. ఒక విధమైన మానసిక అశాంతికి తోడవుతూ ఉంటాడు. దాని నుంచి బయటపడే మార్గంలో
ఇతర మార్గాల్ని అన్వేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇది కొంతవరకు కంట్రోల్లో చేసుకోవడం అన్నది మంచిది. కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా మరి ఈ వారం అటు విద్యార్థులకి, ఉన్నత విద్యావంతులకి, పండితులకి చాలా అనుకూలంగా ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత రుణదాతల నుంచి ఒత్తిడి, కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు, అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు, ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను, ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అదొక బాక్స్లో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి, మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు, మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా
ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.